ఫోకస్. తెలంగాణ అభివృద్ధికి ఆశలు చిగురించాయి, ఆకాంక్షలు నెరవేరాయి. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తో పారిశ్రామిక ప్రగతికి లక్ష్యం నిర్దేశించుకున్నారు. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులతో దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలంగాణకు పెట్టుబడులు ఎక్కడి నుంచి రాబోతున్నాయి? ఏ పరిశ్రమను ఎవరు స్థాపించబోతున్నారు? గ్లోబల్ సమ్మిట్ లో కుదిరిన ఒప్పందాలేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. అప్పులతో ఉన్న తెలంగాణను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి బీజం పడింది. 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసింది. హైదరాబాద్ మహానగరానికి చేరువలో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సమగ్ర రూపాన్ని మార్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు. పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ స్వరూపం మార్చాల్సిన ఆవశ్యకతపై సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక ప్రగతి ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్ మహానగరం స్వరూపాన్ని మార్చేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లే గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ప్రణాళికతో సమగ్ర అభివృద్ధికి సంకల్పించారు. అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలతో నిర్దేశించుకున్న విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు అంకితమిచ్చారు. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. Let me mention the example of Guangdong province in China. Guangdong's economy is largest for any province in China. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with them. We have also invited them to collaborate, invest and support us in the Telangana rising journey. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు, మేధావులు భాగస్వామ్యమయ్యారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంఘీభావం ప్రకటించారు. ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్థిక ప్రగతి సాధించేందుకు అండదండలు అందిస్తామని ముందుకొచ్చారు. ఆధునిక టెక్నాలజీతో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు దిగ్గజ సంస్థలు అంగీకరించాయి. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా పరిశ్రమల స్థాపనకు భారీ పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్నారు.
పెద్ద లక్ష్యాలతో రైజింగ్ తెలంగాణ సంకల్పం గొప్పగా ఉందని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటయ్యే స్కిల్ యూనివర్సిటీ తెలంగాణకే కాదు దేశానికే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరు మాత్రమే రూపొందించిన ప్రణాళిక కాదన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ప్రణాళిక అద్భుతాలను ఆవిష్కరిస్తుందన్నారు. జహీరాబాద్లో మహీంద్రా కంపెనీ ఏర్పాటు చేసే బ్యాటరీ పరిశ్రమను మహిళలతోనే నిర్వహిస్తామన్నారు. తెలంగాణ భవిష్యత్ భారత నైపుణ్య విప్లవాలను ముడిపెట్టి ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా యువ నైపుణ్యాలను పెంపొందించి సాధించే ప్రగతిలో భాగస్వామ్యం అవుతామన్నారు. Telangana is at precisely such a pivotal juncture in its journey. We are all here in Hyderabad today when a bold manifesto for the future is about to be launched. Now, I had the privilege of reviewing this vision a short while ago, and frankly, I was astonished. And I don't use that word lightly. The great artist and inventor Michelangelo is believed to have said that the greatest danger for most of us is not that our aim is too high and we miss it, but that it is too low and we reach it. Now, after seeing the blueprint of this vision document, it's clear to me that the danger of aiming low has been decisively buried. This has got to be one of the most ambitious and genuinely people-centric visions I have ever encountered, not just in India, but globally. Equally impressive is not just the scale of ambition, but the depth of its foundation. And I want to emphasize that this vision was co-created. And I repeat, it was co-created. It was not written in isolation, but it was shaped by an extensive consultation with the citizens of Telangana and with experts in chosen fields, by understanding their needs, their aspirations and their hopes. And frankly, this resonated very, very deeply with me, because at our own Mahindra Group, I have often said that vision is not the monopoly of just a leader or of a few people. And history has shown us that dreams which become reality are dreams which are shared, which are co-created. Because when people participate in designing their own future, the odds of success rise dramatically. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అవుతుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఆర్థిక నిపుణులు మన్మోహన్ సింగ్ సందేశం అనుక్షణం గుర్తొస్తుంటుందని ప్రస్తావించారు. ఉన్నత స్థానంలో ఉండి ఏం చేసినా ప్రజలు గుర్తిస్తూ ఉంటారని తెలిపారు. ఉన్నతమైన లక్ష్యాలతో నీతి ఆయోగ్ ఐఎస్బితో కలిసి విజన్ డాక్యుమెంట్ రూపొందించడం అభినందనీయమన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలలో గణనీయ ప్రగతి సాధిస్తోందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇంక్లూజివ్ గ్రోత్ ముఖ్యమన్నారు. విజన్ డాక్యుమెంట్ అమలు కోసం సలహా మండలి సభ్యుడిగా బాధ్యతాయుతంగా పని చేస్తామన్నారు. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the number one state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity,
safe for everyone, the best example of unity in diversity. You know, at one time when I was in the government, sir, in the late 90s, early 20s, we used to look for the overflow from Bangalore. So Bangalore is the icon of India, and Bangalore is saturated, so the overflow will come to Hyderabad. Today, Hyderabad is iconic. It's Hyderabad that people look up to as the first choice. So I'm very proud of what the government of Telangana has attempted. Congratulations to you, sir, and to your entire government. This document, I've not seen it, it's going to be released later in this event, is prepared by the government, working closely with the ISP, with Niti Aayog, I believe with wide-ranging consultations with the stakeholders. And I've not seen the document, but I'm privileged to be part of the advisory committee, and I look forward to studying the document and working with the government on implementing it over the next couple of years. ప్రపంచ నగరాలలో పోటీకి తగ్గట్టుగా పట్టణీకరణ ఎదురవుతున్న సవాళ్లను భారత్ ఫ్యూచర్ సిటీ సమాధానమిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వరదలు, పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు ఫ్యూచర్ సిటీకి దూరమన్నారు. తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆలోచన, వ్యూహం, ప్రణాళిక అమలు తీరు ఓ ప్రత్యేకమన్నారు. ప్రజారంజక పాలనతో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నామన్నారు. The Congress government over here celebrating 2 years of our Praja Palana. And the Chief Minister, Mr. Revanth Reddy, and our cabinet colleagues have thought a vision has to be laid, a path has to be laid for the future generations. And I take this privilege to address you today at the Telangana Rising Global Economic Summit, which shall be a milestone event as we chart the course towards achieving 3 trillion economy by 2047. While welcoming the guests from the different parts of the globe and also from the different parts of India and the esteemed partners who have sailed with us, who made our Telangana proud. We welcome them to our Telangana, a historic city and also a modern hub where centuries of culture and today's cutting-edge innovation walk side by side. I would like to mention here, we have old markets which still breathe in the same neighborhood. We have AI labs hum with possibility. The hands that once shaped pearls and metal now shape code, molecules, engines and ideas. Telangana has always demonstrated resilience, innovation and bold ambition. And if you are new to Hyderabad, you will discover one truth very quickly, our culture. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం విజన్ డాక్యుమెంట్ రూపొందించి అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వనరులు, సాంకేతిక శక్తి, ప్రతిభ ఆధారంగా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దబోతున్నామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా భాగస్వామ్యం కావాలన్నారు. Telangana has never lacked ambition, but for too long what we lacked was an integrated vision, a structured framework that could bind our people's energy and aspiration together. Today, under the leadership of our Chief Minister, Sri Revanth Reddy Garu, and the entire cabinet, unveil that framework, a vision not just for the next year or the next election cycle, but for 2047. This vision rests on our 4 pillars. First, a leap to a $3 trillion economy, not just as a slogan, but with sector by sector, district by district, strategies to get there.
Second, a bold new grammar for spatial planning, pure, and rare. Third, a deep and uncompromising commitment to inclusive growth. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ లో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక దిగ్గజాలు ముందుకొచ్చారు. ప్రపంచ శ్రేణి సంస్థలు, దేశీయ కంపెనీలు, రాష్ట్రీయంగా పారిశ్రామికవేత్తలు తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఇంతకీ ఎవరెవరు ఎలాంటి కంపెనీలను స్థాపించబోతున్నారు? ఏ కంపెనీ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన 2 రోజుల గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్నారు. గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఒప్పందాలు చేసుకున్నారు. తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్, అనలాగ్ ఏఐ ప్రతినిధులు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్, సింగపూర్ సెమ్కార్ప్, తైవాన్ గ్రూప్, TCCI, IIFA, అట్మాస్ఫియర్ కోర్ ఇండియా, శ్రీ హవీషా హాస్పిటాలిటీ, సారాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలిన్ గ్రూప్, మల్టీవర్స్, కారావాన్, KEI గ్రూప్స్, USA క్రిస్టల్ లగూన్స్, గ్రీన్ ప్యాంథర్స్ ప్రాపర్టీస్ ప్రతినిధులు, గోద్రేజ్ జెర్సీ గ్రూప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ పిరోజ్ షా గోద్రేజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి తదితరులు సీఎంతో సమావేశమయ్యారు. తమ సంస్థల విస్తరణపై మాట్లాడారు. FMCG, రియల్ ఎస్టేట్, ఆయిల్ ఫామ్ విభాగాలలో పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు. డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 1,04,000 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నారు. యాక్సిస్ వెంచర్ కన్సార్షియం 75,000 కోట్లు, విన్ గ్రూప్ 27,000 కోట్ల రూపాయలు, సిడ్బీ స్టార్టప్ ఫండ్ అండ్ ఫండ్స్ వెంచర్ 1,000 కోట్లు, 1,000 కోట్లతో వాక్ టు వర్క్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. 39,500 కోట్లతో రెన్యూబుల్ ఎనర్జీ, పవర్ సెక్యూరిటీ పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లు, 8,000 కోట్లతో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. 19,350 కోట్లతో ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్ గేట్వే ఏర్పాటు చేస్తారు. వీటితో 15,000 కోట్లతో GMR ఏరోస్పేస్, 1,500 కోట్లతో అపోలో మైక్రో సిస్టమ్స్, 1,500 కోట్లతో డిఫెన్స్, సోలార్ ఏరోస్పేసెస్, 700 కోట్లతో MPL లాజిస్టిక్స్, 200 కోట్లతో TVS ILP, 450 కోట్ల పెట్టుబడితో మరికొన్ని సంస్థలు లాజిస్టిక్స్ విభాగంలో భాగమయ్యాయి. 11,960 కోట్లతో అధునాతన తయారీ, కోర్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నారు. 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సాహిటెక్ ఇండియా ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ హైడ్రోజన్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేస్తారు. 5,000 కోట్లతో కృష్ణా పవర్ యూటిలిటీస్, 2,000 కోట్ల పెట్టుబడులతో అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రైన్ సిమెంట్స్ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. 3,000 కోట్ల రూపాయలతో సీతారాం స్పిన్నర్స్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ ఏర్పాటు చేయనున్నారు. 960 కోట్ల రూపాయలతో సోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్స్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్ లూమ్ ఏర్పాటు చేస్తారు. 7,000 కోట్ల రూపాయలతో హైడ్రోజన్ టెక్ విస్తరణలో రెన్యూసిస్, మిడ్స్వేస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు ముందుకు వచ్చాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ క్రీడా సంస్థలు ముందుకొచ్చాయి. 1,000 కోట్లతో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని దుబాయ్ GMR స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. మంగళవారం GMR స్పోర్ట్స్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక శిక్షణ వసతులు, స్టేడియంలను, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్లను, అనుబంధ మౌలిక వసతులతో GMR శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని
వెల్లడించింది. 1000 కోట్ల రూపాయలతో డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ ను నిర్మించనున్నారు. ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. 3 దశలలో 20 ఎకరాలలో ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, అడ్వెంచర్, ఈ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఎరీనాను ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. సూపర్ క్రాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోటార్ రేసింగ్ సంస్థ 75 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి అకాడమీని స్థాపించనున్నారు. దేశంలోని మొట్టమొదటి, ప్రపంచంలో రెండో మహిళల అకాడమీ ఇది. తెలంగాణను గ్లోబల్ హాకీ హబ్ గా మార్చేందుకు 8 దేశాలు పాల్గొనే మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్ 2026 మ్యాచ్లను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు బరిలో దిగే ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఏజీపీ గ్రూప్ రాష్ట్రంలో 125 ఎకరాలలో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తుంది. దీనికోసం 6,750 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ CDMO యూనిట్ ఏర్పాటు చేయడానికి 3,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇంతకు ముందు ప్రకటించిన 500 కోట్ల పెట్టుబడికి ఇది అదనం. దీనికి గ్రీన్ ఫార్మా సిటీలో ప్రభుత్వం 150 ఎకరాల స్థలం కేటాయిస్తుంది. దీని ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవశాస్త్ర విభాగానికి చెందిన బయోవరం కంపెనీ రాష్ట్రంలో 250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. బయోవరం ఫార్మా గ్రూప్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమై ప్రభుత్వంతో MOU కుదుర్చుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి 200 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. టిష్యూ ఇంజనీరింగ్, బయోమెటీరియల్స్, రీజనరేటివ్ మెడిసిన్, కణజన్య చికిత్స వంటి సేవలు అందిస్తారు. గోద్రేజ్ గ్రూప్ పాడి పరిశ్రమ విస్తరణకు 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 2 ఏళ్లలో 300 ఉద్యోగాలు కల్పించనున్నట్లు గోద్రేజ్ గ్రూప్ వెల్లడించింది. ₹3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆర్సిటీ ఎనర్జీ ఇండియా 3 దశల్లో 2,500 కోట్ల పెట్టుబడి పెట్టి 1,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అత్యాధునిక ఆహార, వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు అల్యులోజ్, గ్లైకోజ్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్, స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్స్ వంటి వాటిని ఉత్పత్తి చేసే యూనిట్ ను స్థాపిస్తుంది. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయిస్తుంది. వచ్చే 2 ఏళ్లలో తమ ప్రాజెక్టుల ద్వారా 800 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. అరబిందో ఫార్మా 2,000 రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ నిధులతో సంక్లిష్టమైన జెనరిక్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్ ఔషధాలను ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల వచ్చే 2-3 ఏళ్లలో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. టిరో గ్రూప్ 1,800 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఫార్మా యూనిట్లను నెలకొల్పనుంది. దీనివల్ల 9,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ సంస్థకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయిస్తుంది. రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ పలు ఆహార ఉత్పత్తుల తయారీ కోసం కొత్త యూనిట్ ను స్థాపించనుంది. దీనికి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయిస్తుంది. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టి 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. గ్రాన్యూల్స్ ఇండియా
క్యాన్సర్ ఔషధాల ఉత్పత్తికి 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల సుమారు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వింటేజ్ కాఫీ అండ్ బేవరేజ్ లిమిటెడ్ ఎగుమతుల కోసం ప్రీమియం ఫ్రిడ్జ్ డ్రైడ్ ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తి చేసే యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. దీనిపై 1100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. ఈ సంస్థకు 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. 2 ఏళ్లలో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. TWI గ్రూప్ 1100 కోట్ల రూపాయలు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ 1000 కోట్లు, సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1000 కోట్లు, భారత్ బయోటెక్ 1000 కోట్ల పెట్టుబడితో కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల వచ్చే 3 నుంచి 4 ఏళ్లలో 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కార్యకలాపాల విస్తరణపై 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. మాల్దీవులకు చెందిన అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ 800 కోట్లు, కేజేఎస్ ఇండియా సంస్థ 650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు ప్రభుత్వం 44 ఎకరాల భూమిని కేటాయించింది. ఆహార పానీయాల తయారీ యూనిట్ ను నెలకొల్పనుంది. దీని ద్వారా 2 ఏళ్లలో 1551 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ పార్ట్నర్షిప్ ఫర్ IIFA ఉత్సవ్ అండ్ ఎథెన్స్ ఈవెంట్స్ 550 నుంచి 600 కోట్ల రూపాయలు. మహీంద్రా అండ్ మహీంద్రా 500 కోట్లు పెట్టుబడితో జహీరాబాద్ లోని యూనిట్ ను విస్తరించింది. ఇక్కడ కొత్తగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను తయారు చేస్తారు. టర్కీకి పోలిన్ గ్రూప్ 300 కోట్లు, స్పెయిన్ కు చెందిన ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 300 కోట్లు, శ్రీ హవీషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా 300 కోట్లు, KEI గ్రూప్ అండ్ అసోసియేట్స్ 200 కోట్ల రూపాయలు, రిథిరా గ్రూప్ 120 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ముందుకొచ్చాయి. భవిష్యత్తు కోసం వినూత్న ఆలోచన, వ్యూహం, ప్రణాళికలతో రూపుదిద్దుకున్న విజన్ డాక్యుమెంట్ సాకారానికి ఈ ఒప్పందాలు కీలక పాత్ర పోషించబోతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. పేదరికం దూరమై తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.